గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. యాక్చువల్గా ఈరోజు మనకి ఏజేబీ క్లాస్ కాకపోతే డివిఎంఎస్ క్లాస్కి ఇంటర్చేంజ్ చేసాము కొంచెం ప్రాబ్లమ్స్. మధ్యాహ్నం 1 o'clockకి ఏజేపీ క్లాస్ తీసుకుంటారు డివిఎంఎస్ టైంలో. ఓకే, ఐ థింక్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా చేస్తూ కూడా క్లాస్ అయినొచ్చు. అది ఆన్లైన్ క్లాస్లో మన ఫ్లెక్సిబిలిటీ. అవునా? నెంబర్ 12 యశ్వంత్, ఒకసారి రెస్పాండ్ అవునన్నా. వాయిస్ వినిపిస్తుందమ్మా? యశ్వంత్ 13 యశ్వంత్ 12 ఎవరు? ప్లీజ్ రెస్పాండ్. నెంబర్ 12 సార్. యశ్వంతేనా? కాదు సార్, మహేష్. ఓయ్ మహేష్, ఓకే ఓకే, వెరీ గుడ్ మహేష్. అది కన్ఫ్యూజన్. క్లాస్ అర్థం అవుతుందా? అర్థమవుతుంది సార్. ఓకే, ఎలా ఉన్నారు? ఏం కబుర్లు ఏంటి? 55 మెంబర్స్ వచ్చారు. 2 minutes 3 minutes అయిపోయింది. చూద్దాం, ఇంకో 2 minutes టైం ఇద్దాం, ఏం ప్రాబ్లం లేదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందమ్మా? ఇంకా అవ్వలేదు సార్. క్లాస్ ఇంటూ బ్రేక్ఫాస్ట్ చేయటమే అంతేనా? అంతే సార్. ఓకే, వెరీ గుడ్. చూద్దాం అమ్మా. 60 మెంబర్స్ వచ్చారు కదా, మీకు ఏం రిమైనింగ్ 30 మెంబర్స్ వస్తే క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఎంత 16 మెంబర్స్ అలానే ఉన్నారే? ఒకసారి మీ ఫ్రెండ్స్కి ఒకసారి ఇంటిమేట్ చేయండి అమ్మా. మెసేజ్ పెట్టండి ఒకసారి, ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే, లాస్ట్ క్లాస్లో వాట్ యూఆర్ డిస్కసింగ్, వేర్ క్లాస్ అనేది డిస్కస్ చేస్తున్నామా. వేర్ క్లాస్ ఒకసారి ఇంకొక 2 minutes చూద్దాము. ఆ 2 minutes చూసి వేర్ క్లాస్ని ఒకసారి మనం చూపించి ఒకసారి రికలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఎండ్ ఆర్ నాట్ అనేది డిస్కస్ చేద్దాము. ఓకే, ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ చేస్తాను ఒక నిమిషం. రైట్, స్క్రీన్ విజిబిలిటీ ఉంది కదమ్మా. వేర్ క్లాస్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఆల్రెడీ తెలుసు. వేర్ కండిషన్, వేర్ బేస్డ్ అపాన్ కండిషన్ మన డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే వేర్ క్లాస్ని యూజ్ చేసి మాత్రం చేయగలము. అది కూడా డిఎంఎల్, డేటా మ్యానిపులేషన్స్ అంటే చేంజెస్ అన్నమాట. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో ఏవైతే మనకి క్వరీస్ ఉన్నాయో, కీవర్డ్స్, ఆ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసేప్పుడు మనకి కంపల్సరీగా వేర్ క్లాస్ని, ఆఫ్ కోర్స్ నాట్ మ్యాండేటరీ, based upon the requirements we are using
వేర్ క్లాస్ ని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? అవి డిఎంఎల్ కమెంట్స్ వచ్చి సెలెక్ట్, అప్డేట్, డిలీట్ అనేది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో కమెంట్స్. ఇవన్నీ నేను చెప్పుకున్నదమ్మా ఒకసారి మళ్ళా. ఇవన్నీ తెలిసిందమ్మా. ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఓకే, ఈ సింబల్ గా నాట్ ఈక్వల్ టు మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ ఈక్వల్ టు కూడా బేస్ చేసి కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నాము. ఓకేనా? మనం స్టూడెంట్ అనే టేబుల్ మీద ఆపరేషన్స్ చేయాలనుకుని చెక్ చేసింది ఇది. నిన్న ఇవి ఎగ్జిక్యూట్ చేసి కొంచెం డేటా ఇన్పుట్ గా పాస్ చేసాము. ఎగ్జిక్యూట్ చేసి కూడా చూపించాను నిన్న. ఎస్ నేమ్ ఏజ్ ఫ్రమ్ అని బేస్ చేసుకుని, ఎస్ నేమ్ ఏజ్ అని బేస్ చేసుకుని కావాలంటే. ఓకే, ఒకసారి చెక్ చేసి చూద్దామా. స్టూడెంట్స్ అని ఉందా? స్టూడెంట్. ఓకే, దాంట్లో డేటా అంతా పోయిందమ్మా మనకు. మళ్ళా ఇది ఒకటి చిన్న పాయింట్ అమ్మా, మీకు నెక్స్ట్ క్లాసులు అంటే ఫర్దర్గా వచ్చేప్పుడు చెప్తాము. మనం లాజికల్ ఇండిపెండెన్స్, ఫిజికల్ ఇండిపెండెన్స్ అని డేటా ఇండిపెండెన్స్ గురించి మాట్లాడేప్పుడు చెప్పామమ్మా. వీ కెన్ పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్స్ ఆన్ డేటా. అది ఎక్కడ వరకు ఉంటుంది? ఫిజికల్ లొకేషన్ లో చేంజ్ అవ్వదు అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? దానికి కమిట్ కానీ ఎగ్జిట్ ప్రాపర్ గా ఎగ్జిట్ చేసి సర్వర్ లో, ఎస్క్యూఎల్ సర్వర్ లో మనం ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఆపరేషన్స్ ఎస్క్యూఎల్ ఏదైతే ఆపరేషన్స్ ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తున్నామో ఆ ఆపరేషన్స్ ఏవి కూడా ఫిజికల్ లొకేషన్ లో జస్ట్ మన డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయటం వరకే చేంజెస్ జరుగుతాయి అమ్మా. ఓకేనా? ఎస్క్యూఎల్ సర్వర్ లో, డైరెక్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ లో డేటా ఎక్కడైతే ఫిజికల్ లొకేషన్ స్టోర్ అవుతుందో ఆ లొకేషన్ లో డేటా స్టోర్ అవ్వదు. ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ చూడండి ఒకసారి. ఈరోజు లైక్ స్టేట్మెంట్ చెప్పాలని ఒక డేటాబేస్ క్రియేట్, టేబుల్ క్రియేట్ చేసి, రిలేషన్ క్రియేట్ చేసి చెప్దాం అనేది ప్లాన్. ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనేది ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన టేబుల్ అనమ్మా. ఓకేనా? అంతకుముందు ఎండ్ ఆర్ ఆపరేషన్స్ దీని మీద ఎగ్జిక్యూట్ చేసి చూసాం. ఓకే, నేను చెక్ చేశాను. కానీ ఈ రోజు మార్నింగ్ మళ్ళీ మనం అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని కొడితే నో రోస్ ఆర్ సెలెక్టెడ్ అని అంటున్నాం. ఎందుకని? ఆల్రెడీ ఈ డేటా ఉంది. ఓకేనా? ఈ డేటాని ముందుగానే నిన్న క్లాస్ లో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు, నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దీంట్లో డేటా ఇన్సర్ట్ చేశాను, హైలైట్ చేసిన డేటాని. బట్ కానీ ఈ రోజు మనం అక్కడ ప్రాపర్గా ఎగ్జిట్ చేసిన, కమిట్ చేయకపోతే, అంటే డేటాబేస్ సర్వర్ లో, ఎస్క్యూఎల్ సర్వర్ లో అప్డేట్ చేయకపోతే ఇప్పుడు మనం ఏవైతే ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాం ఆపరేషన్స్ అన్ని కూడా ఫిజికల్ లొకేషన్ లో ఎఫెక్ట్ అవ్వవమ్మ అసలు. ఓకేనా? అది ఇంకా ఫర్దర్గా వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. ఓకేనా? అందుకని ఇక్కడ మనకి స్టూడెంట్ టేబుల్ లో కూడా మనకి ఇక్కడ డేటా అనేది ఏం లేదమ్మా, నో రోస్ ఆర్ సెలెక్టెడ్ అని వస్తుంది. కానీ నేను ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ చూపిస్తున్నాను చూడండి మీకు. ఈ వర్డ్ డాక్యుమెంట్ ఎంప్లాయీ కదమ్మా, వేర్ క్లాస్ కదా మనకు కావాల్సింది. ఇదిగోండి, ఎంప్లాయీ స్టూడెంట్ టేబుల్ వచ్చేప్పటికి ఆల్రెడీ ఇలా 3-4 డిఫరెంట్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసాము. ఆ పాస్ చేసిన దాని మీద వేర్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ వేర్ క్లాస్ ఆపరేషన్స్ అని చెప్తున్నాం. ఓకేనా? ఓకే, అది చూద్దాం ఒకసారి. స్టూడెంట్ టేబుల్ కాబట్టి ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఇంకా ఫర్దర్ గా ఇంకా టేబుల్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, వేర్ క్లాస్ లో ఎస్ఐడి, స్టూడెంట్ ఐడి అనేది 101 అంటే అతను డేటా డిస్ప్లే చేయాలనేది క్వరీ ఇక్కడ. ఓకేనా? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఏజ్ ఫ్రమ్, స్టూడెంట్, వేర్ కండిషన్ చెప్తున్నామా. దీన్ని సింప్లిఫై చేసి రాసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, చూడండి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఎస్ఐడి ఈక్వల్ టు ఎస్ నేమ్ అని రాసాం. ఇక్కడ ఎస్ఐడి అని రాసాం అనుకోండి, ఎస్ఐడి ఈక్వల్ టు 101 రాసాం అనుకోండి, ఆటోమేటిక్ గా 101 స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి మనకి. ఓకే, అలా వేర్ క్లాస్ ని బేస్ చేసుకుని డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో ఏవైతే మనకి క్వరీస్ ఉన్నాయో ఆ క్వరీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు అంటున్నాము. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇక్కడ ఈక్వల్ టు బేస్ చెప్తున్నాం, ఇక్కడ నాట్ ఈక్వల్ టు బేస్ చేసి చెప్తున్నాము. ఓకేనా? ఇక్కడ ఎజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ మనకి టేబుల్లో ఇవి డేటా, ఇది మనకి ప్రెసెంట్ డేటాబేస్ టేబుల్ ఉన్న డేటా. ఓకేనా? 4 స్టూడెంట్స్ డేటా ఉందంటే మనకి ఇక్కడ నాట్ ఆపరేషన్ ఎలా రాస్తాం చూడమ్మా. జస్ట్ ఈక్వల్ టు ముందు నాట్ ఎక్స్క్లమేషన్ మార్క్ పెడితే, ఓకేనా, జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఎస్ఐడి ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 101 అంటున్నాము. ఓకే, ఆటోమేటిక్ గా నాట్ ఈక్వల్ టు ఏదైతే మన స్టూడెంట్ ని మనం సెలెక్ట్ చేసుకోమో ఆ మనం సెలెక్ట్ చేసిన స్టూడెంట్ డేటా డిస్ప్లే అవ్వదు అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్
వేర్ క్లాజ్ అనేది జస్ట్ వేర్ కండిషన్ పెట్టి ఎలా రాస్తున్నాము, బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్స్ వేర్ స్పెసిఫైయింగ్ ద కండిషన్. డేటాలో ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని కండిషన్ ని మెన్షన్ చేస్తున్నాము అని చెప్తున్నాము. ఇక్కడ 101 స్టూడెంట్ నెంబర్ 101 అనేది మనకి రిక్వైర్మెంట్ లో లేదనుకోండమ్మా, జస్ట్ మనం వేర్ కండిషన్ రాసి నాట్ ఈక్వల్ టు అని మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా? నాట్ ఈక్వల్ టు ఇక్కడ న్యూమరికే కాదమ్మా, నాట్ ఈక్వల్ టు ఎస్ నేమ్ నాట్ ఈక్వల్ టు రామ్ అని రాసిన ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. అక్కడ దీంట్లో డేటా లేదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించడానికి మళ్ళీ మొత్తం డేటా ఇన్సర్ట్ చేయాలి. మొత్తం ఇన్సర్ట్ కమాండ్స్ 4 సార్లు ఎగ్జిక్యూట్ చేసి, ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ కమాండ్స్ కూడా ఎలా ఉంటాయనేది రాసాను. ఇవ్వండి, మీకు ఇదే మెటీరియల్ నేను షేర్ చేస్తాను. ఇదిగోండి, డైరెక్ట్ గా వీటిని కాపీ చేసి పేస్ట్ చేసుకున్నా చాలు, మీకు డైరెక్ట్ గా రోస్ క్రియేట్ అయిపోతాయి. కానీ ఇలా కాపీ చేసి పేస్ట్ చేయొద్దమ్మా మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు. అలా చేస్తే మీరు ఆ సింటాక్స్ కరెక్ట్ గుర్తుండో. జస్ట్ 4 టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ చేసి అయిపోతుంది యాక్చువల్ గా. ఓకే, వేర్ క్లాస్ ల గురించి దాని నెక్స్ట్ ఎండ్ ఆర్ ఆపరేషన్ చూసినప్పుడు అవసరమైతే రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని క్రియేట్ చేద్దాం టేబుల్ ని. ఇప్పుడు మనకి నెక్స్ట్ కావాల్సింది ఎండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ అమ్మ, ఇవి కావాల్సింది మనకి. ఓకే చూడండి. ఓకే, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ బేస్ చేసుకుని డిస్కస్ చేస్తున్నాము. డోంట్ వరీ, ఇక్కడ మనకి టేబుల్ కూడా క్రియేట్ అయ్యింది. ఓకే, ఆల్రెడీ ఆల్ ఆఫ్ యు నో అబౌట్ ఎండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ అమ్మ. ఎండ్ ఆపరేషన్ అన్న ఆర్ ఆపరేషన్ అన్న లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ ఇవన్నీ మనకు తెలుసమ్మా, అవునా? ఎండ్ అంటే ఇఫ్ బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ వీఆర్ గెట్టింగ్ ట్రూ యాజ్ ఏ రిజల్ట్. మనకి ఇన్పుట్ ఇస్తున్నప్పుడు సిస్టమ్ కి బోత్ కండిషన్స్ ట్రూ అయితే, వెన్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ వీఆర్ గెట్టింగ్ ట్రూ యాజ్ ఎ రిజల్ట్. ఎండ్ అంటే కంపల్సరీ 2 కండిషన్స్ ట్రూ అవ్వాలని చెప్తున్నాము. అదే ఆర్ అయితే కనుక ఎనీ కండిషన్ ఎనీ వన్ బోత్ మనకి 2 కండిషన్స్ పాస్ చేస్తే ఎనీ వన్ ఆఫ్ ఇస్ ట్రూ. ఓకే, ఎనీ వన్ ఇస్ ట్రూ వీఆర్ గెట్టింగ్ ట్రూ రిజల్ట్. అంటే ట్రూ పాస్ చేసినప్పుడే కాదు, ఫాల్స్ ట్రూ ఉన్నా ట్రూ ఫాల్స్ ఉన్నా మనకి రిజల్ట్ ట్రూనే వస్తుంది. 0 1 1 0 1 1 ఈ 3 కేసెస్ లో వీఆర్ గెట్టింగ్ 1 యాజ్ ఎ రిజల్ట్. బోత్ కండిషన్స్ ఆర్ ఫాల్స్ దెన్ ఓన్లీ వీఆర్ గెట్టింగ్ ఫాల్స్ యాజ్ రిజల్ట్. ఇవి ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ లోనే డిఎల్డీలో తెలుసు, ఫస్ట్ ఇయర్ లోనే ఫస్ట్ సెమిస్టర్ లో నేర్చుకున్నాము, అవునా? సో ఇప్పుడు ఎండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ బేస్ చేసుకుని క్వరీస్ ని ఎగ్జిక్యూట్ చేయాలనేది కాన్సెప్ట్ అమ్మ. ఓకేనా? చూడండి ఒకసారి, ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్ ఏంటంటే క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ ఈఎంపీ అనే టేబుల్ క్రియేట్ చేశాను. దాంట్లో ఎంప్లాయీ ఐడిని నాట్ నల్ కన్స్టెంట్ అసైన్ చేస్తున్నాను. నేమ్ అనేది వేర్కార్, ఏజ్ అనేది ఇంటిజర్, శాలరీ అనేది కూడా ఇవి attributes in employee table. Okay, I am passing input to the table. Okay na, after completion of giving input to relation or table, this is the table we have at present. This is the table we have. Okay, Ram, Lakshman, Krishna, Venkat, Shiva. Okay, these are the 5 employees in our company organization. Okay na, with the different ages, different salaries. ఓకే, దానికి ఎండ్ ఆపరేషన్ బేస్ చేసుకుని క్వరీ రాయాలంటున్నాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎలా చెప్తున్నామంటే ఏదో క్వరీ మనం రాయాల్సింది ఏజ్ లెస్ దెన్ 23 ఉండాలి అండ్ శాలరీ లెస్ దెన్ 15 ఉండాలి అనుకోండి. అంటే మొత్తం డిస్ప్లే అవ్వాలి మనకి, అంతేగా? వేర్ కండిషన్ లో నాకు రిక్వైర్మెంట్ ఎలా అంటే డేటా ఎలా రిట్రీవ్ చేసుకోవాలంటే వేర్ కండిషన్ లో ఏజ్ లెస్ దెన్ 22 ఉండాలి, శాలరీ లెస్ దెన్ 12,000 ఉండాలి అనుకోండి ఫర్ సపోజ్. అదే మనం ఏమనుకోండి, చూడండి ఒకసారి, ఇది ఒకసారి ఎండ్ ఆపరేటర్ యూజ్ టు సెట్ మల్టిపుల్ కండిషన్స్ విత్ ద వేర్ క్లాస్. మల్టిపుల్ కండిషన్స్ ని మనం ఒకేసారి, అంటే ఇప్పుడు మనం సింగిల్ కండిషన్ అయితే జస్ట్ సింపుల్ వేర్ క్లాస్ రాస్తున్నాము. వేర్ ఎస్ఐడి ఈక్వల్ టు సంథింగ్ ఆర్ వేర్ ఎస్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ ఆర్ వేర్ మార్క్స్ లెస్ దెన్ సంథింగ్ అని రాసేస్తున్నాం, సంథింగ్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అలా. వేర్ కండిషన్ అయితే వీఆర్ పెర్ఫార్మింగ్ ఓన్లీ సింగిల్ కండిషన్. ఆ వేర్ క్లాస్ తో పాటు మల్టిపుల్ కండిషన్స్ సింగిల్ క్వరీలో చెక్ చేసుకోవాలండి ఫర్ సపోజ్. ఓకేనా, సింగిల్ క్వరీలో మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయాలనేది మనం ఏమనుకోండి, అప్పుడు ఎండ్ ఆపరేటర్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, అది కూడా మనం డిఎంఎల్ కమాండ్స్ మీద మనం అప్లై చేస్తాము. సింటాక్స్ చూడండి, సెలెక్ట్ కాలమ్ నేమ్స్, కాలమ్ 1, కాలమ్ 2, స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని ఇక్కడ మెన్షన్ చేసేది. టోటల్ గా మెన్షన్ చేయాలనుకుంటే స్టార్ ఫ్రమ్ అని పెట్టేస్తాము. ఓకేనా,
అలా కాకుండా స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలంటే కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయాలి. ఫ్రమ్ ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. వేర్ క్లాస్ మెన్షన్ చేస్తున్నాము, కండిషన్ 1 మెన్షన్ చేయాలి, అండ్ కండిషన్ 2 అండ్ కండిషన్ 3 అండ్ కండిషన్ n. డిపెండ్స్ అపాన్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్. We are separating those conditions by using AND operator. AND operator బేస్ చేసుకుని చేయాల్సిన స్థితి ఉంటే AND operator, లేకపోతే ఆర్ అయితే ఆర్. ఇప్పుడు AND సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేస్తున్నాం. సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ we are mentioned here. ఓకే, ఫస్ట్ చూడండి ఒకసారి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ టేబుల్ ఉంది మనకి. వేర్ శాలరీ లెస్ దాన్ 12,000, where salary less than 12,000 and age greater than 20. మనకి 2 కండిషన్స్ బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, శాలరీ లెస్ దాన్ 12,000 ఉండాలి. ఓకేనా, ఏజ్ గ్రేటర్ దెన్ 20 ఉండాలంటున్నాం. ఓకేనా, ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా రాశాను. ఇది ఒకసారి మనకి ఎంప్లాయీ టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మనం. ఇక్కడ చూడండి ఒకసారి, సెలెక్ట్ అది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి అక్కడ క్వరీని ఎగ్జిక్యూట్ చేసాము. మనం టైప్ చేయడం ఎందుకు, ఇక్కడ సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తాను. మన ఏమేంటమ్మా, శాలరీ అనేది లెస్ దాన్ 12,000 ఉండాలంటున్నాము. ఓకే, ఏజ్ గ్రేటర్ దాన్ 20 years ఉండాలంటున్నాము. ఇక్కడ మనకి డిస్ప్లే టేబుల్ అక్కడ డిస్ప్లే అవ్వాలి. మనకి అవుతుందో లేదో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఆల్రెడీ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది. చూడండి ఒకసారి ఎంప్లాయీ టేబుల్ డేటా ఏముందో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, టేబుల్ నేమ్ ఈఎంపి అంటున్నాము. ఓకేనా, ఇదిగోండి అమ్మా, ఇది టేబుల్ మనకు ఉన్నది. ఇదే టేబుల్లో మనకు కావాల్సిన ఏంటంటున్నాం, శాలరీ 12,000 కంటే తక్కువ ఉండాలి అండ్ సెకండ్ కండిషన్ ఏజ్ గ్రేటర్ దాన్ 20 years ఉండాలంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ జనరల్ గా చెక్ చేసుకోండి ఒకసారి. గ్రేటర్ దాన్ 20 years 21, 22, 23 ఎవరు, లక్ష్మణ్, కృష్ణ, శివ, వీళ్ళ ముగ్గురే ఉన్నారమ్మా. వాళ్ళ ముగ్గురిని చెక్ చేసుకుంటే 14,000, 23కి లెస్ దాన్ 12,000 లేదమ్మా. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ 14,000 ఉంది. అంటే 23 కూడా మనకు అవసరం లేదు, శివ అవసరం లేదు. మనకి కావాల్సింది 9,000, 11,000 మాత్రమే కావాలి. పోనీ 10,000 కన్సిడర్ చేస్తామంటే అక్కడ 20 years. ఓకేనా, గ్రేటర్ దాన్ 20 years కావాలని చెప్పాము. ఒకసారి చెక్ చేసుకోండి. అదిగోండి క్వరీ ఒకసారి చెక్ చేసి చూడండి ఒకసారి. ఓకే, ఇది డిస్ప్లేస్. ఓకే అమ్మా, మీరందరూ ఈ క్వరీస్ ని, నేను చెప్పే క్వరీస్ ని పేపర్ లో నోట్ చేసుకోండి. నేను ఏదో ఒక క్వరీ అడిగితే నాకు ఆన్సర్ చెప్పాలమ్మా మధ్యలో, మీన్ టైం క్లాస్ లో. ఓకేనా, ఓకే, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్, ఇక్కడ మనం ఎంప్లాయీ ప్లేస్ లో అవసరమైతే మనం కాలమ్ నేమ్స్ రిక్వైర్డ్, మనకి టోటల్ కాలమ్స్ అవసరం లేదనుకుంటే స్పెసిఫిక్ కాలమ్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. అది సింటాక్స్ లో చూపించాము. ఇక్కడ చూడండి ఒకసారి, సింటాక్స్ లో అది కూడా చూపించాం. ఇదిగోండి అమ్మా, కాలమ్ నేమ్స్ మెన్షన్ చేసుకోవచ్చు, రిక్వైర్డ్ కాలమ్స్ మాత్రం మెన్షన్ చేయొచ్చు. ఓకే, అప్పుడు మాత్రం ఫ్రమ్ అని రాయాల్సింది కంపల్సరీ. ఫ్రమ్ టేబుల్ నేమ్ అని మెన్షన్ చేయాలి. అర్థమైందా? నిన్న ఫ్రమ్ కి వేరుకి, మన వేరే క్లాస్ కి డిఫరెన్స్ కూడా చూపించానమ్మా. ఫ్రమ్ టేబుల్ అంటున్నాం, కానీ ఇప్పుడే మనం ఇక్కడ ఎలా రాసాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నామంటే అన్ని మొత్తం టోటల్ కాలమ్స్ యూజ్ చేస్తున్నాము. ఓకేనా, ఎవరి నుంచి, ఎంప్లాయీ రిలేషన్ నుంచి, అలా ఎంప్లాయీ టేబుల్ నుంచి వేర్ శాలరీ లెస్ దాన్ 12,000 ఉండాలి అండ్ ఏజ్ గ్రేటర్ దాన్ 20 years ఉండాలి అని చెప్తున్నాం. ఓకే, దిస్ ఈస్ ద టేబుల్, దిస్ ఈస్ ద రిజల్ట్ డిస్ప్లే. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ది ఆర్ ఆపరేటర్. ఎండ్ ఆపరేటర్ తెలిసింది కదా. ఎండ్ ఆపరేటర్ మీద ఇంకా క్వరీస్ కావాలంటే చూడండి ఒకసారి. ఎవరో ఒకరు, ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్. ఎవరో ఒకరు వేరే క్వరీ అడుగుదామమ్మా. ఓకేనా, క్వశ్చన్ ఏంటంటే, శాలరీ గ్రేటర్ దాన్ 12,000 ఉండాలి, ఏజ్ గ్రేటర్ దాన్ 22 ఉండాలమ్మా. ఓకేనా, ఎవరో ఒకరు అడుగుతుంది, ఇప్పుడు చెప్తారని చూద్దాం. నెంబర్ 4 పూజ. పూజ ప్లీజ్ రెస్పాండ్. అమ్మ అమ్మ, ఇప్పుడు నాకు శాలరీ గ్రేటర్ దాన్ 12,000 ఉండాలి, ఏజ్ కూడా గ్రేటర్ దాన్ 22 ఉండాలన్నాం.
వస్తుందా? వస్తుంది సార్. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. కొరి ఎగ్జిక్యూట్ చేస్తా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టోటల్ ఫీల్డ్స్ మొత్తాన్ని యాక్సెస్ చేస్తాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ ఎంపీ వేర్ salary greater than salary greater than condition. Yes sir. Salary greater than 12,000 అని చెప్తాను. 12,000 and age greater than 22. 12,000 and operator మనం చెప్పేది. Yes sir. Age greater than 22. Greater than okay. Age greater than 22 salary 12,000 కంటే greater than అన్నది ఒకళ్ళే అమ్మ శివ. ఓకేనా? నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ బి సెక్షన్ అడుగుదాం. Number 90 Anusha. $89 Jyotika. Yes sir. నాకు ఏజ్ 20 less than 23 ఉండాలి. ఎంప్లాయ్ ఐడి గ్రేటర్ దెన్ 1005 ఉండాలమ్మా. ఓకే సార్. చెప్పాలమ్మా. నోట్ చేసుకున్నాను రెండు. ఏజ్ ఎంప్లాయ్ ఐడి బేసిస్ చెప్తున్నాను. ఎంప్లాయ్ ఐడి గ్రేటర్ దెన్ 1005 లేదు కదా సార్. ఏమి గ్రేటర్ దెన్ చెప్పు ఒకసారి చెప్పు, నాకు చెప్పు. అది 1005 గ్రేటర్ దెన్ ఉండాలి. ఓకే. ఏజ్ లెస్ దెన్ 23 ఉండాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఐడి గ్రేటర్ దాన్ 1005. ఈఐడి గ్రేటర్ దాన్ 1005 and age less than 23. age less than 23. ఓకేనా? Yes sir. చూడమ్మా, నో రో సెలెక్టెడ్ అని వచ్చిందమ్మా. ఫాల్స్ కేసు కూడా చెప్పాలని ఇప్పుడు అలా చెప్పేది. ఇప్పుడు నో రో సెలెక్టెడ్ ఎందుకు వస్తుందమ్మా? ఎండ్ ఆపరేషన్ లో ఇఫ్ బోత్ ద కండిషన్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ వీఆర్ గెటింగ్ ట్రూ రిజల్ట్ అని చెప్తున్నామ్మా. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా జ్యోతిక. ఇక్కడ చూడండి ఒకసారి అమ్మా. ఆల్ ఆఫ్ యు లిసన్ ప్లీజ్. ఆల్ ఆఫ్ యు అబ్జర్వ్ ద స్క్రీన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మనం ఎండ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇఫ్ ద బోత్ కండిషన్స్ ఆర్ ఇఫ్ ద బోత్ ఇన్పుట్స్ ఆర్ ట్రూ, ఓకే, దెన్ ఓన్లీ వీఆర్ గెటింగ్ ట్రూ రిజల్ట్ వస్తుందని చెప్తున్నామమ్మా. ఓకే, ఇదే మనం ఇక్కడ మనకు 1005 అనే ఎంప్లాయీ ఐడి అసలు లేదమ్మా. మనకి గ్రేటర్ దెన్ 1005 అనే ఎంప్లాయీ ఐడి ఉంది, కానీ గ్రేటర్ దెన్ 1005 లేదు. అంటే 1006 కానీ 1007 కానీ రిమైనింగ్ అసలు మనకి ఎంప్లాయీ ఐడీస్ అనేది లేవు అసలు. ఓకే, ఏజ్ లెస్ దెన్ 23 అనేది అందరూ ఏజ్ లెస్ దెన్ 23 నమ్మా, ఎక్సెప్ట్ 23 తప్పే, శివ తప్పితే. ఓకేనా? ఎక్సెప్ట్ శివ. బట్ కానీ మనకి నో రో సెలెక్టెడ్ అనే మెసేజ్ వస్తుందమ్మా. ఎందుకని వస్తుంది? ఎండ్ ఆపరేషన్ లో బోత్ కండిషన్స్ ట్రూ అయితేనే మనకి రిజల్ట్ డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నాము. ఇదే క్వరీని ఆర్ ఆపరేషన్ బేస్ చేసుకుని చెక్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి. కంట్రోల్ సి ఆర్ ఏజ్ లెస్ దెన్ 23. ఆన్సర్ వస్తుందో లేదో చెప్పాలమ్మా ఒకసారి. 89 కాదు, ఇప్పుడు 98. హలో సార్. ఇప్పుడు ఆన్సర్ వస్తుందా రాదమ్మా? వస్తుంది సార్. ఎందుకని? ఏం ఆన్సర్ వస్తుంది? 23 ఏజ్ బిలో ఉన్నాయని వస్తాయి సార్. 23 ఏజ్ బిలో ఉన్నాయని వస్తాయి సార్. అంటే మనకి టేబుల్లో ఏజ్ 23 బిలో ఉన్నోళ్ళు డేటా ఉంది కాబట్టి డిస్ప్లే అవ్వాలంటున్నాం. ఓకేనా? అందుకని ఆర్ ఆపరేషన్ లో ఎనీ కండిషన్ ట్రూ వీఆర్ గెటింగ్ ట్రూ రిజల్ట్. ఓకేనా? ఎనీ ఇన్పుట్, ఏ ఇన్పుట్ ట్రూ అయినా సరే మనకి రిజల్ట్ ట్రూ రిజల్ట్ రావాలి అంటున్నాము. ఒకసారి చెక్ చేసుకున్నాము. ఓకే,
ప్లీజ్ సీ దిస్ వన్. సెలెక్ట్ ఆపరేషన్ బేస్ చేసుకుని, ఓకే, వేర్ ఆర్ ఆపరేషన్ బేస్ చేసుకుని, ఆర్ ఆపరేటర్ బేస్ చేసుకుని వేర్ పెర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ ఎంప్లాయీ టేబుల్. ఓకేనా? ఎండ్ కి ఆర్ కి డిఫరెన్స్ ఇక్కడ రెండిట్లోని ఇట్లాంటి క్లియర్ తెలియాలమ్మా. ఎండ్ కి ఆర్ డిఫరెన్స్ ఒకసారి పాత మనకు మర్చిపోయినా సరే ఎండ్ ఆర్ ఆపరేషన్స్ గుర్తుండాలి. బోత్ కండిషన్స్ ట్రూ, వీఆర్ గెటింగ్ ట్రూ యాజ్ రిజల్ట్. దట్స్ వై ఇన్ ఫస్ట్ క్వరీ ఐఎమ్ గెటింగ్ no row selected. Why? Because there is no employee ID greater than 1005. Okay, next దానికి ఆర్ ఆపరేషన్ బేస్ చేసుకుని మాట్లాడితే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది మనకి, ఎంప్లాయీ ఐడి గ్రేటర్ దెన్ 1005 అనేది ఫాల్స్. బట్ సెకండ్ కండిషన్ ఏజ్ లెస్ దెన్ 23 అనే వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు, ఆ 4 మెంబర్స్ డేటా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఒకసారి చూడండి, ఇవి ఎగ్జిక్యూషన్ ప్రాక్టికల్ గానే చూపించాను. నెక్స్ట్ ది ఎండ్ ఆపరేటర్ ఇది చెక్ చేసాం కదా, ఆర్ ఆపరేటర్ లో ఇక్కడ అదే చెప్పాము మనకి ఇక్కడ. వెన్ వీ యూజ్ ది ఎండ్ కంబైన్ 2 or more than 2 conditions, records satisfying all the specified conditions will be there in the result. అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసిన రికార్డ్స్ మాత్రమే మనకి, అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసిన రికార్డ్స్ మాత్రమే రిజల్ట్ డిస్ప్లే అవుతాయి. అదే ఆర్ ఆపరేషన్కి వచ్చేప్పటికి అన్ని ఆపరేషన్స్ మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అయిపోయినా ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ గా సెకండ్ రిజల్ట్ అనేది ట్రూ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అనేది ఆర్ ఆపరేటర్ చెప్తున్నామమ్మా. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఆర్ ఆపరేటర్స్ సింటాక్స్ కూడా సేమ్ సింటాక్సే. కాలమ్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ అండ్ ప్లేస్ లో ఆర్ ప్లేస్ చేసి చెప్తున్నాము, ప్లేస్ చేసి రాయాలని చెప్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఆర్ ఆపరేటర్ బేసిస్ నీ శాలరీ 12,000 లెస్ దాన్ 12,000 ఉండాలి, గ్రేటర్ దాన్ 20 years. ఏజ్ అయితే ఏమొస్తుందనే చెక్ చేసాము. ఓకే, జస్ట్ 19 years ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రం డేటా డిస్ప్లే అవ్వలేదు, రిమైనింగ్ అందరు ఎంప్లాయీస్ డేటా మనకి డిస్ప్లే అయిందమ్మా. ఓకేనా? అండ్ ఆర్, ఎండ్ కి ఆర్ కి డిఫరెన్స్ తెలిసి ఉండాలమ్మా. ఎండ్ ఎలా యూస్ చేస్తున్నాం, ఆర్ ఎలా యూస్ చేస్తున్నాం అనేది క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అదే ఇలా డిఫరెంట్ క్వరీస్ ని మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి ఇక్కడ ఉన్నాయమ్మా. ఇది మీకు షేర్ చేసినప్పుడు ఈ క్వరీస్ ని డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు అర్థమైపోవాలి. నెక్స్ట్ నాట్ ఆపరేటర్. ఓకేనా? నాట్ ఈక్వల్ టు వేరమ్మా, నాట్ ఆపరేటర్ వేరమ్మా. నాట్ ఈక్వల్ టు అనేది ఇక్కడ పెడుతున్నాము. వేరంటే ఆ 2 ways లో రాసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి ఒకసారి, నాట్ ఆపరేటర్ అనేది ఎలా ఉంటుందో చెక్ చేసుకుని చెప్దాం ఒకసారి. జస్ట్ మనకి వేర్ తర్వాత నాట్ అని చెప్పి కండిషన్ రాస్తున్నాం అమ్మా. ఇందాక మనం ఇక్కడ ఎలా రాస్తాం, వేర్ జస్ట్ కండిషన్ రాస్తున్నాం. ఇదే కండిషన్ మనకి, శాలరీ లెస్ దెన్ 1000 ఆర్ ఏజ్ గ్రేటర్ దెన్ 20 దీస్ 2 are the conditions. ఓకే, వీఆర్ కంబైనింగ్ దోస్ టు విత్ ఆర్ ఆపరేటర్ అంటున్నాం అమ్మా. ఈ 2 conditions ని కంబైన్ చేయాలి. ఎలా కంబైన్ చేస్తున్నాము, ఆర్ ఆపరేటర్ బేసిస్ కంబైన్ చేస్తున్నాం అంటున్నాము. ఓకేనా? మల్టిపుల్ ఆపరేటర్స్ యూజ్ చేసి చేస్తున్నాం, ఎండ్ గాని ఆర్ గాని. నాట్ మాత్రం సింగిల్ ఆపరేటర్ బేసేసుకుని. నాట్ టేబుల్ గుర్తుండాలి మీకు, ట్రూత్ టేబుల్. 1 అయితే 0, 0 అయితే 1, అది ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, ఆల్రెడీ తెలుసు మనకి. ఓకే, ఇక్కడ మనం ఎంప్లాయీ వేర్ నాట్ ఎంప్లాయీ ఈక్వల్ టు 1001 అనే కండిషన్ రాస్తున్నాం. 1001 అనే ఎంప్లాయీ ఉన్నోళ్ళు మనకి డిస్ప్లే అవ్వకూడదు అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? అలానే శాలరీ 13,000 ఉన్న వాళ్ళు కూడా డిస్ప్లే అవ్వకూడదు అని చెప్తున్నాం. నాట్ శాలరీ 13,000, అసలు 13,000 శాలరీ లేదు కాబట్టి మొత్తం డేటా మొత్తం డిస్ప్లే అయినాము. ఇక్కడ ఒకసారి చిన్నది వైస్ వర్స్ ఎలా ఉంటుంది అనేది 2 రకాలు చూపిస్తాం చూడండి అమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ EID equal to 1001 అని అనుకున్నాం. తప్పడింది ఫ్రమ్ అనేది. ఓకే,
1001 ఎంప్లాయీ ఐడి డిస్ప్లే చేస్తున్నాం. అలానే 1001 ఎంప్లాయీ కాకుండా రిమైనింగ్ డిస్ప్లే చేయాలి. వేరే ఎంప్లాయీ ఐడి 1001 నాట్ ఈక్వల్ టు పెడదాం. చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈఐడి నాట్ ఈక్వల్ టు 1001. చూడండి ఒకసారి. నాట్ సింబల్ యూజ్ చేసి మెన్షన్ చేశాను ఇక్కడ. ఒకసారి చెక్ చేసుకోండి. నాట్ సింబల్ యూజ్ చేసి మెన్షన్ చేశాను. అప్పుడు 1001 అని ఎంప్లాయీ ఎవరికైతే ఉందో వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నాం మనం. డిస్ప్లే చేయట్లేదు మనం. వాళ్ళ డేటాని యూజ్ చేయట్లేదు అని చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇదే క్వరీని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ నాట్ ఈఐడి ఈక్వల్ టు 1001. చూడండి రిజల్ట్స్ 2 రిజల్ట్స్ సేమ్ వచ్చినాయి. ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ 3 క్వరీస్ క్లియర్గా అర్థం చేసుకోవాలమ్మా. నాట్ అనేది నాట్ ఈక్వల్ టు కండిషన్ దగ్గర రాసుకుంటే మనం ఆపరేటర్ యూజ్ చేసి రాయొచ్చు. నాట్ ఆపరేటర్ని ఎంప్లాయీని అంటే మీన్ ఫీల్డ్ నేమ్ ముందు యాట్రిబ్యూట్ నేమ్ ముందు బేస్ చేసుకుని కూడా రాయొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి హైలైట్ చేసిన ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దాంట్లో డౌట్ ఉంటే నాకు అడగలమ్మా. ఓకే, సింపుల్ లాజికే. ఒక చాట్ ఏమో నాట్ ఈక్వల్ టు ని యూజ్ చేసాము సింబల్. నాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఎంప్లాయీ ఐడి నాట్ అని ముందు మెన్షన్ చేసాము. 1001 కాకపోతే దాన్ని డిస్ప్లే చేయాలని చెప్పాము. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి క్లియర్గా అర్థం వాళ్ళది. నాట్ ఈక్వల్ టు నాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 1001. బోత్ రిజల్ట్స్ ఆర్ సేమ్. ఓకేనా? అది క్లియర్గా అర్థం అవ్వాలి. ఇది కూడా దీంట్లో మనం ఇక్కడ పేస్ట్ చేస్తానమ్మా. తీసుకొచ్చి ఇక్కడ ఉంటే మంచిది. అవి రిఫర్ చేసుకుంటే మనకు వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ వరకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లియర్ చేసుకున్నా. అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ బేసిస్ ఎవరైనా డౌట్స్ ఉంటే చెప్పాలి నాకు. ప్లీజ్ రెస్పాండ్. అడగాలి, నేను డౌట్స్ అడుగుతా ఇప్పుడు. అమర్నాథ్ నెంబర్ 2. అమర్నాథ్ అర్థమైంది నాన్న? అమర్నాథ్ ప్లీజ్ రెస్పాండ్. అర్థమైంది సార్. అండ్ ఆర్ ఆపరేషన్స్ అర్థమైనా? అండ్ ఆర్ నాటికి 2 టైప్స్ రాయొచ్చు. 2 టైప్స్ అర్థమైనాయా? అర్థమైంది సార్. ఒకటే ఫస్ట్ దళ రాసే సెకండ్ దళ రాసే చెప్పు ఒకసారి నాకు. యాట్రిబ్యూట్ కి ముందు ఒకటి రాసాం సార్. యాట్రిబ్యూట్ ముందు మెన్షన్ చేసి నాట్ అనేది మెన్షన్ చేసి రాసాము. ఇంకోటి ఆపరేషన్స్ నాట్ ఈక్వల్ టు అని పెట్టి రాసాం సార్. నాట్ ఎక్స్ప్లనేషన్ మార్క్ నాట్ ఈక్వల్ టు ఆపరేటర్స్. ఓకేనా? నాట్ అనేది ఆపరేటరే. ఆపరేటర్స్ అనేది సింబల్ బేసిస్ మాట్లాడు. నాట్ అనేది సింబల్ కాదా మనకి. ఓకేనా? సింబల్ బేసిస్ మెన్షన్ చేసాము. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ చేశాను. ఇది కూడా ఇది మీకు షేర్ చేసినప్పుడు అర్థమైపోతుంది. నాట్ ఈక్వల్ టు ఇక్కడ మెన్షన్ చేసాం. నాట్ ఎంప్లాయిడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసాం. ఆ రెండింటికి కూడా రిజల్ట్ సేమే వస్తుంది. ఓకేనా? ఈరోజు అర్థమైంది. ఎండ్ ఆపరేషన్స్ అర్థమైనాయి మొత్తం. అమర్నాథ్ అర్థమైంది సార్. వెరీ గుడ్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ది వేర్ లైక్ క్లాస్ ఎప్పుడు వద్దామా, తర్వాత చెప్దాము. లైక్ క్లాస్ లో చాలా ఉన్నాయి. లైక్ క్లాస్ చెప్పేద్దామా? ఓకే, ఆర్డర్ బై చెప్పుకుందామమ్మా. ఆర్డర్ బై అనేది చెప్తాం, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి ఒకసారి. ఆర్డర్ బై అంటే దిస్ కీవర్డ్ యూజ్ టు సార్ట్ రిజల్ట్ సెట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. మనకి డేటా ఉంది. మనకి డేటా ఇన్పుట్ ని మనం ఎలా స్టోర్ చేసి అలానే స్టోర్ అయిపోతున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ఏ ఆర్డర్లో అయితే మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్స్, ఇన్సర్ట్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తామో
అదే ఆర్డర్లో మనకి డేటా డిస్ప్లే అవుతుందమ్మా. చూడండి ఒకసారి, ఇక్కడ ఫస్ట్ నేను రామ్ అని ఇన్పుట్ పాస్ చేశాను. ఒకసారి వెరిఫై చేసుకోండి అమ్మా. ఇక్కడ మనం డేటా ఇన్పుట్ ఏదైతే ఏ ఫార్మాట్లో అయితే మనం ఇన్సర్ట్ చేస్తామో, నెక్స్ట్ రామ్, లక్ష్మణ్, కృష్ణ, వెంకట్, శివ అనేది ఎంప్లాయీ నేమ్స్. ఫస్ట్ రామ్, నెక్స్ట్ సెకండ్ లక్ష్మణ్, థర్డ్ కృష్ణ, ఫోర్త్ వెంకట్, ఫిఫ్త్ శివ అని రాసామమ్మా. సేమ్ అదే ఫార్మాట్లో మనకి ఇక్కడ డేటా కూడా స్టోర్ అవుతుంది. చూడండి ఒకసారి, ఓకేనా. 10,000, 9,000, 11,000, 12,000, 14,000 అలా ఉన్నాయమ్మ డేటా. ఏజ్ కూడా 20, 21, 22, 19, 23 అలా ర్యాండమ్ గా ఉన్నాయమ్మ. మనం డేటా ఇన్పుట్ ఏదైతే 1 by 1 ఎలా అయితే ఇస్తామో సిరీస్ లో, అదే సిరీస్ లో డేటా స్టోర్ అవుతుంటున్నాం. ఆ సిరీస్ లో స్టోర్ అయిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో అలా సెట్ చేసుకోవాల్సిన నెసిటీ ఉంది అనుకున్నాం. ఓకేనా. బై యూజింగ్ ఆర్డర్ బై అనే దాన్ని యూజ్ చేసి మనం అసెండింగ్ ఆర్డర్ లో, డిసెండింగ్ ఆర్డర్ లో మనం డేటాని డిస్ప్లే చేయొచ్చు. ఓకే, చూడమ్మా. సార్ట్స్ ద రికార్డ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్. మనం ఆర్డర్ బై అని మనం ఎంప్లాయీ టేబుల్ ని, అది ఏదైనా డేటాని యాక్సెస్ చేస్తున్నామంటే బై డిఫాల్ట్ గా అది అసెండింగ్ ఆర్డర్ లోనే డిస్ప్లే చేస్తుంది. ఓకే, అలా కాకుండా మనకి డిసెండింగ్ ఆర్డర్ లో కావాలంటే కంపల్సరీగా డిఎస్సి అనే కీవర్డ్ యూజ్ చేసి మెన్షన్ చేస్తాము. ఓకే, ఇక్కడ చూడండి, ఇది సింటాక్స్. ఏవైతే కాలమ్స్ మనం ఆర్డర్ లో మెన్షన్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నాము. సెలెక్ట్ కీవర్డ్ యూస్ చేసే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని ఇది మాట్లాడుతున్నాము. ఓకేనా. సెలెక్ట్ స్టేట్మెంట్ యూస్ చేసి రిక్వైర్డ్ కాలమ్స్ ని రిక్వైర్డ్ కాలమ్స్ కి నేమ్స్ మెన్షన్ చేయాలి. ఏ టేబుల్లో డేటాని మనం యాక్సెస్ చేస్తున్నామో టేబుల్ మెన్షన్ చేయాలి ఫ్రమ్ యూస్ చేసి. నెక్స్ట్ ఆర్డర్ బై కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తానమ్మా, అది సింటాక్స్. ఓకే, మనం చూస్ చేసుకునేది టేబుల్ ఏంటిదమ్మా, మనం ప్రాక్టీస్ చేయడానికి ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకోవడానికి ఎంప్లాయీ టేబుల్ చూస్ చేసుకున్నాము. దాంట్లో డేటా ఇదే ఉందమ్మా మనకి. ఇప్పుడు జస్ట్ మనం చెక్ చేసి చూసాం. ఓకేనా. చూడమ్మా, ఆర్డర్ బై ఏజ్ బై డిఫాల్ట్ గా మనకి ఏం వస్తుందని చెప్పామమ్మా, ఆర్డర్ బై ఏజ్ అనేది అసెండింగ్ ఆర్డర్ లోనే మనకి డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నామమ్మా. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. చూడండి 20, 21, 22, 18, 19, 23 ఇస్ ద ఏజెస్. అవి ర్యాండమ్ గానే ఉన్నాయమ్మా. ఓకేనా. ఇవి ఎంప్లాయిడ్ మాత్రం ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ కాబట్టి దాని బేసిస్ మనం రికార్డ్ మొత్తాన్ని యాక్సెస్ చేస్తాం. ఈ కీ కన్స్ట్రెంట్ బేస్ చేసుకుని వీ కెన్ యాక్సెస్ ద ఎంటైర్ రికార్డ్. దట్స్ ఈ మనకి సిరీస్ లో ఉంటాయి. మనకి సిరీస్ లో ఇన్పుట్ ఇస్తూ ఉంటాం కదా. ఆఫ్ కోర్స్ సిరీస్ లో ఇవ్వకపోయిన కండిషన్ ఉందనుకో, దాన్ని కూడా మనం అసెండింగ్ ఆర్డర్ లోనో, డిసెండింగ్ ఆర్డర్ లోనో ఫిట్ చేయాలంటే, అంటే డిస్ప్లే చేసేప్పుడు మాత్రమే. దట్ ఈస్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ వీఆర్ పెర్ఫార్మింగ్, దోస్ ఆపరేషన్స్ విల్ నాట్ ఎఫెక్టెడ్ ఫిజికల్ లొకేషన్. ఫిజికల్ లొకేషన్ లో మనకి ఎఫెక్ట్ అవ్వవు, జస్ట్ మనం ఇక్కడ ఆపరేషన్స్ చేసేంత వరకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఫిజికల్ గా మనకి 101 లాస్ట్ లో 105, 1005 ఫస్ట్ 1001 లాస్ట్ లో ఉందనుకోండి, మనం ఎటువంటి ఆపరేషన్స్ ఆర్డర్ బై యూజ్ చేసి డేటాను అటు ఇటు చేంజెస్ చేసినా ఫిజికల్ లొకేషన్ అది చేంజ్ అవుదమ్మా. 1005 ఫస్ట్ ఉంటుంది, 1001 లాస్ట్ ఉంటుంది. ఓకేనా. చూడండి ఒకసారి, అది టేబుల్ మనకున్న డేటా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఎంప్లాయీ ఆర్డర్ బై ఏజ్ అంటున్నాం. ఏజ్ ని బేస్ చేసుకుని ఇలా డిస్ప్లే అవ్వాలి. 19, 20, 21, 22, 23 అలా డిస్ప్లే అవ్వాలి. ఓకే, దాని క్వరీ ఏంటిది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, టోటల్ కాలమ్స్ ని యాక్సెస్ చేస్తామమ్మా. స్టార్ అంటే ఇక్కడ మనకి సెలెక్ట్ స్టార్ అనేది టోటల్ కాలమ్స్ ని యాక్సెస్ చేస్తాము. ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఆర్డర్ బై అనేది కీవర్డ్. దేని బేసిస్ ఆర్డర్ బై చేస్తున్నాం మనం, ఏజ్ ని బేస్ చేసుకుని ఆర్డర్ బై చేస్తున్నాం అని చెప్తున్నాము. ఓకేనా. ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. రైట్, చూడండి ఆన్సర్. ఏజ్ ని బేస్ చేసుకుని డిఫాల్ట్ గా మనం అసెండింగ్ ఆర్డర్ లోనే డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నాం అమ్మా. అర్థమైందా. డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే అవుతుంది. ఇదే మనకి నాకు ఏజ్ ని బేస్ చేసుకోకుండా శాలరీని బేస్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ శాలరీస్ మాత్రం అనివంగా చూడండి ఒకసారి. అసెండింగ్ ఆర్డర్ లేదు, శాలరీని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్ అంటున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై, ఆర్డర్ స్పేస్ బై ఉండాలమ్మా, శాలరీ.
చూసుకోండి ఒకసారి. 9,000, 10,000, 11,000, 12,000, 14,000 అసెండింగ్ ఆర్డర్లో డేటాను బేస్ చేసుకుని శాలరీ డేటా బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అయింది. ఇక్కడ చూడండి ఒకసారి 19, 20, 21, 22 అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇక్కడ శాలరీస్ అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఆటోమేటిక్గా శాలరీని బేస్ చేసుకుని ఇక్కడ నేమ్స్ కూడా మారిపోతాయి మనకి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ నేమ్ వెంకట్ వచ్చింది, ఇక్కడ నెక్స్ట్ సంథింగ్. ఓకే, అది ఆర్డర్ బై అంటున్నాము. ఓకేనా? చూడండి అలానే దీంట్లో కొరీస్ అన్ని ఇక్కడ శాలరీని బేస్ చేసుకుని రాసాము. ఆర్డర్ బై నేమ్ని బేస్ చేసుకుని కూడా డిస్ప్లే చేయొచ్చమ్మా. ఓకే, అది కూడా టైప్ చేద్దాం, పెద్ద కష్టమైన పని కాదు. Select star from employee order by name. డిఫాల్ట్ గా మనకి అసెండింగ్ ఆర్డర్ లోనే కావాలమ్మా. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై నేమ్. ఓకే, ఫస్ట్ లెటర్ బేస్ చేసుకుని ఫస్ట్ లెటర్ అమ్మా IJKLMNOPQRSTUV. ఓకే, చూడండి ఒకసారి నేమ్ లో ఫస్ట్ లెటర్ బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే చేస్తున్నాము. అర్థమైందా? ఓకేనా? రైట్. ఇదే మన ఆర్డర్ బైని మల్టిపుల్ కాలమ్స్ ని బేస్ చేసుకుని కూడా ఆర్డర్ లో సెట్ చేయొచ్చమ్మా. అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి జస్ట్ మల్టిపుల్ కాలమ్స్ నేమ్ ని కామాతో సపరేట్ చేసి నేమ్స్ మెన్షన్ చేస్తాము. ఇక్కడ చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై నేమ్ ఏజ్. ఓకేనా? చూడండి ఒకసారి ఏదైతే మనకి హై ప్రయారిటీ ఉంటుందో స్ట్రింగ్ కి ఏ నెంబర్ కమ్మా దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నామో నేమ్ ని ఫస్ట్ ఏ కాలం నేమ్ అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ కాలం నేమ్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవుతున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి, రెండు కండిషన్స్ నేను మెన్షన్ చేశాను. నేమ్ ఫస్ట్ ఫీల్డ్ అయితే కనుక ఫస్ట్ మెన్షన్ చేసిన ఫీల్డ్ అయితే బేస్డ్ అపాన్ దట్ నేమ్ ద డేటా విల్ బి ఆర్డర్డ్ ఆర్ సార్టెడ్. ఓకే, ఫస్ట్ నేమ్ రాస్తే నేమ్ ని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే అవుతున్నాం. అదే ఫస్ట్ ఏజ్ డిస్ప్లే చేస్తే ఓకే ఈ పర్టికులర్ టేబుల్ కి మీకు ఇంకా క్లియర్ గా రావట్లేదు కానమ్మా, ఇదండి మల్టిపుల్ కాలమ్స్ మెన్షన్ చేయాలంటే ఇలానే రాస్తాం మనం. ఓకే, ఆ మల్టిపుల్ కాలమ్స్ కి బేస్ చేసుకుని ఆర్డర్ బై రాయాలనేది సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవుట్పుట్ అనేది అలా గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు ఇది కరెక్ట్ సింటాక్స్ మనకి. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఫీల్డ్ నేమ్ ఏదైతే మెన్షన్ చేసినా ఆ ఫీల్డ్ నేమ్ ని బేస్ చేసుకుని డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏజ్ మనం మెన్షన్ చేస్తే ఏజ్ అనేది సార్టెడ్ ఆర్డర్ లో వస్తుంది. నేమ్స్ ఈ ఏజ్ ని బేస్ చేసుకుని నేమ్స్ అనేది సార్ట్ అవుతున్నాయి అమ్మా, మొత్తం టేబుల్ అంతా సార్ట్ అవుతుంది. ఓకేనా? అదే మనం ఫస్ట్ ఫీల్డ్ నేమ్ ని బేస్ చేసుకుని చేస్తే కనుక నేమ్ అనేది సార్టెడ్ ఆర్డర్ లో వస్తుంది. రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని ఆ నేమ్ ని బేస్ చేసుకుని డిస్ప్లే అవుతాయి అమ్మా. ఓకేనా? సార్ అప్పుడు దానికి మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేసి చేయడానికి యూజ్ అయింది సార్, అసలు మనకి ఏం యూజ్ అయ్యింది సార్ అంటారమ్మా. మల్టిపుల్ కాలమ్స్ ని ఈ పర్టికులర్ టేబుల్లో ఆ కండిషన్ మనకి ఆన్సర్ క్లియర్ గా తెలియకపోవచ్చు కానీ ఓకేనా రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఓకే అప్పుడు మనకి కంపల్సరీగా మల్టిపుల్ కాలమ్స్ ని బేస్ చేసుకుని కూడా టేబుల్ ని సార్ట్ చేసుకుని డిస్ప్లే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అమ్మా. డిసెండింగ్ ఆర్డర్ అంటే జస్ట్ మనకు కదా ఇందాక రాసిన దానికి ఎక్స్ట్రాగా బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ మనం మెన్షన్ చేయట్లేదు. సింటాక్స్ మనం చూడడం ఎలా చెప్పాను నేను ఇక్కడ సింటాక్స్ ని వి మెన్షన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్, ఏఎస్సి అని మెన్షన్ చేయాలి లేకపోతే డిఈఎస్సి అన్న మెన్షన్ చేయాలి. ఓకే, బై డిఫాల్ట్ డిస్ప్లేస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, దట్స్ వై ఐఎమ్ నాట్ మెన్షన్ ఏఎస్సి అనేది మెన్షన్ చేయకోకుండానే మనం ఇక్కడ క్వరీస్ రాసేసామమ్మా. సో మనకి ఎస్క్యూఎల్ కంపైలర్ ఏంటి డిసైడ్ అవుతుంది బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ కాబట్టి డిస్ప్లేస్ ద టేబుల్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ లోనే టేబుల్ డిస్ప్లే చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే చేయాలంటే మస్ట్ గా మనం డిసెండింగ్ అనేది డిస్ప్లే చేయాలి, డిఈఎస్సి అనేది కమాండ్ డిస్ప్లే చేయాలని చెప్తున్నాము. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి డిసెండింగ్ ఆర్డర్ లో
నేమ్ని బేస్ చేసుకుని డిసెండింగ్ ఆర్డర్, అది అదే టేబుల్ వస్తుంది కాబట్టి నేమ్ని కాకుండా వేరే మారుద్దాం అమ్మా. మనం ఒక టైప్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై శాలరీ అంత అమ్మా. శాలరీ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, చూడండి శాలరీని బేసిస్ డిసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే చేయాలంటున్నాము. శాలరీని బేసిస్ డిసెండింగ్ ఆర్డర్ అంటే చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే అవుతుందమ్మా. ఓకే, అర్థమైందా? రైట్. డిసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే చేయాలంటే కాన్సెప్ట్ ఏదమ్మా, శాలరీ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. అలానే నెక్స్ట్ నేమ్ని బేసిస్ డిసెండింగ్ ఆర్డర్ కూడా డిస్ప్లే చేయొచ్చు. జస్ట్ నేమ్ అని డిసెండింగ్ ఆర్డర్లో పెడితే మనకి ఇదే ఆన్సర్ వస్తుందమ్మా. ఇది కూడా డిఫరెన్స్ ఇవ్వాలి, అది కూడా నేమ్ని కూడా బేసిస్ డిఫరెన్స్ చెప్తాం, చూద్దాం ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై నేమ్ స్పేస్ డిఈఎస్సి డిసెండింగ్ ఆర్డర్. సెలెక్ట్ స్టార్ ఫర్ తప్పడింది నమస్కారం. అది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై నేమ్ డిఈఎస్సి. చూడమ్మా, జస్ట్ ఇందాక మనం నేమ్ని బేస్ చేసుకుని డిస్ప్లే చేయాలంటే ఇవి చూడండి ఒకసారి. ఇక్కడ ఇదే టేబుల్ పైన ఉంది మనకి. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో పడిందమ్మా, KLRSV అనేది. డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే VSRLK. ఇది ఈ నేమ్ చూసుకుందాం ఒకసారి. ఇది ఈ టేబుల్. ఓకేనా? డిసెండింగ్ ఆర్డర్లో మనం డేటాని డిస్ప్లే చేయొచ్చు అంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, లైక్ క్లాస్ అమ్మా. నెక్స్ట్ది లైక్. ఇంట్రడక్షన్ చెప్తామమ్మా. తర్వాత ఇంట్రడక్షన్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనకి ఇది ఎలా ఇంకోటి 5 minutes ఉంది కదా. 5 minutes మనకి క్లాస్ స్టార్ట్ అవడం 9:05 స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకో 5 minutes మనం కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనకి అవి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడమ్మా, లైక్ క్లాస్ అంటే ఏంటంటే మనకి పర్సంటేజ్ సింబల్ బేస్ చేసుకుని ఇవి లైక్ ఆపరేటర్స్ అమ్మ. ఇవి లైక్ ఆపరేటర్స్ టేబుల్ దీంట్లో ప్లేస్ చేసాం మనం మెటీరియల్లో. ఓకేనా? సింగిల్ కోట్స్ లో ఏదైనా క్యారెక్టర్ మెన్షన్ చేసి ఆ క్యారెక్టర్ తర్వాత పర్సంటేజ్ సింబల్ పెడితే, ఓకే, ఎనీ నేమ్ స్టార్ట్ విత్ దట్ లెటర్. ఓకే, ఫైండ్స్ ద డేటా, ఫైండ్స్ ద ఫీల్డ్ లో ఉన్న రికార్డులో ఉన్న ఫీల్డ్ ఏదైతే టాప్ లో ఉంటుంది కదా, ఆ రికార్డు ఏదైనా నేమ్. ఓకే, ఇక్కడ ఎస్ నేమ్ అనే మెన్షన్ చేస్తున్నాం, స్టూడెంట్ నేమ్ అని అంటున్నాం, అదే ఎంప్లాయీ నేమ్ అంటున్నాం. ఎస్ నేమ్ ని బేస్ చేసుకుని ఎస్ నేమ్ మెన్షన్ చేసి, ఓకే, ఎస్ నేమ్ స్టార్ట్ విత్ ఏ, ఆల్ఫాబెట్ ఏతో స్టార్ట్ అయ్యే లెటర్ని డిస్ప్లే చేయాలి. ఆల్ఫాబెట్ ఏతో ఎండ్ అయిన లెటర్ని, ఎండ్ అయిన ఫీల్డ్స్ ని. ఓకే, ఇక్కడ మనకి స్టూడెంట్స్ నేమ్స్ రామ్, లక్ష్మణ్, కృష్ణ, సంథింగ్, వెంకట్, ఇలా అనే అదే డేటా ఉందమ్మా. అలా అదే నేమ్స్. ఎనీ నేమ్ స్టార్ట్ విత్ ఏ అంటే మనకు ఆన్సర్ రాదమ్మా. ఇక్కడ ఎనీ నేమ్ స్టార్ట్ విత్ ఆర్ అన్నాం అనుకో, వీఆర్ గెటింగ్ రిజల్ట్ యాస్ రామ్. ఓకే, రిజల్ట్ యాస్ రామ్. ఓకేనా? లైక్ అంటే ఆ నేమ్ తో స్టార్ట్ అయిన రికార్డ్స్ ని డిస్ప్లే చేయాలని చెప్తున్నాం. ఓకే, ఎనీ నేమ్ స్టార్ట్ విత్ ఎం, ఎవరు ఎం అని కాబట్టి ఎన్ అనుకోండి, లక్ష్మణ్. ఓకే, ఎన్ ఎండ్స్ విత్ ఎన్, అది సింటాక్స్ అమ్మా. సింటాక్స్ అన్ని నేర్చుకోవాలి, గుర్తుండాలి, అది ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, లైక్ ఆపరేటర్ అనేది చెప్తామా. ఓకే, నెక్స్ట్ ఎస్ నేమ్ లైక్ 2% సైన్ పెడుతున్నా. ఆ 2% సైన్ మధ్యలో వీఆర్ మెన్షనింగ్ ఎనీ స్ట్రింగ్, ఏదైనా స్ట్రింగ్ కానీ సింగిల్ క్యారెక్టర్ కానీ లేకపోతే మల్టిపుల్ క్యారెక్టర్స్ కానీ మెన్షన్ చేస్తే, ఓకే, ఇట్ డిస్ప్లేస్ ఏదైనా ఫీల్డ్ లోపల మనకి ఏదైతే మనం ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ మెన్షన్ చేస్తున్నామో ఆ స్ట్రింగ్ ఉన్న attributes నేమ్స్ అంటే attributes ని రికార్డ్ లో ఉన్న వాల్యూస్ ని డిస్ప్లే చేస్తాం. ఫైండ్స్ ద వాల్యూ దట్ హ్యావ్
ఆర్ ఇన్ ఎనీ పొజిషన్, ఏ పొజిషన్ లో ఉన్నా ఆ పొజిషన్ లో ఉన్న బేస్ చేసుకుని ఎక్కడ ఉన్నా సరే, ఇక్కడ ఈ టేబుల్లో ఆర్ఏ అని రాసాం అనుకో, ఆర్ఓ కాకుండా ఓఆర్ కాకుండా ఆర్ఏ అని రాసాం అనుకోండి రామ్ లో. ఓకే, ఆ ఫీల్డ్ లో ఎక్కడ ఉన్నా సరే మనకి అంటే ఆర్ఏ అనే స్ట్రింగ్ ఆ క్యారెక్టర్స్ ఉన్న ఫీల్డ్ నేమ్ ని డిస్ప్లే చేస్తుంది మనకి. ఓకే, అలా ఇవన్నీ డిఫరెంట్ టైప్స్, ఇవన్నీ మొత్తం 6 టైప్స్ ఉంటాయి. ఆ 6 టైప్స్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే తెలుసు, ఒక ఐడియా వస్తుంది మనకి. ఓకేనా, లైక్ ఆపరేటర్ కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ బిట్వీన్ ఒకటి ఉంది, అది కూడా నేను చెప్పాలి. బిట్వీన్ ఒకటి, ఇవి అయిన తర్వాత మా నెక్స్ట్ జాయిన్స్ అనే చెప్పుకుందామా. ఈ రోజు మీకు ఎడ్మోడో గ్రూప్ లో మీరు ఆ నేమ్స్ ని అప్డేట్ చేయమని ఎవరు చేయలేదమ్మా, అది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఎడ్మోడో గ్రూప్. అది సిఓకిను ఆర్ ప్రోగ్రామింగ్ కేపీ భువన్ ప్రకాష్ గారు చెప్పేటప్పుడు అది సింగిల్ గ్రూప్ లోనే ఉండాలి. అలానే ఆ గ్రూప్ లోనే కంటిన్యూ చేద్దామని ఉద్దేశంతో నేను మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయడం అనేది, కానీ ఆ గ్రూప్ కంటిన్యూ చేస్తున్నాను. దాంట్లో ఆల్రెడీ మేము మెంబర్స్ కాబట్టి దాంట్లో ఈ రోజు అసైన్మెంట్ క్వశ్చన్స్ పెడతాం. లాస్ట్ వీక్ చెప్పాను, బిఫోర్ లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను, కానీ అసైన్మెంట్ క్వశ్చన్స్ పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ అదర్ సబ్జెక్ట్స్ ఇచ్చేసారు కాబట్టి అవి కంటిన్యూ చేసుకుంటారని కొంచెం ఫ్రీ అయినా ఇద్దామని. ఓకేనా, ఆల్రెడీ లక్ష్మణ్ గారు సబ్మిట్ చేసేయమన్నారు, పిఆర్కే గారు సబ్మిట్ చేయమన్నారు. అవునా, మనకి కొంచెం ఈ వీక్ ఫ్రీ ఉంటుంది అనుకుంటున్నా, అందుకే ఈ వీక్ లో నీకు అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ షేర్ చేస్తాను. అవి అసైన్మెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసి ఈ రోజు ఇప్పుడు దాకా చెప్పిన మెటీరియల్ అంతా ఎందులో చూడమ్మా. ఈ మెటీరియల్ అంతా మీకు పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి ఇవ్వండి. మీ మెటీరియల్ ఎస్క్యూఎల్ ఇవన్నీ ఇదంతా మీకు మొత్తం నేర్పించిన క్వరీస్ అన్ని యూజర్ ఫ్రెండ్లీగానే మెటీరియల్ తయారు చేసినాము నేను మొత్తం. ఇప్పుడు ఆల్టర్ టేబుల్ అనుకోండి ఫర్ సపోజ్, ఇది మీకు ఆల్టర్ టేబుల్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా టేబుల్ సింటాక్స్, ఎగ్జిక్యూషన్ సింటాక్స్, తర్వాత క్వరీస్ వాటిని బేస్ చేసుకునే ఉంటుంది. ఇది పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి మీకు షేర్ చేస్తాను. ఇవి నేర్చుకోవాలి ఇవన్నీ కంపల్సరీగా. ఓకేనా, అలా ప్రతిదీ యూజర్ ఫ్రెండ్లీగానే ఎగ్జిక్యూషన్స్ చేసి ఆర్డర్ బై అనేది లైక్ క్లాస్ ఎలా ఉంది, ఇన్సర్ట్ అనేది కామెంట్ ఎలా ఉంది, డ్రాప్ కామెంట్ ఎలా రాస్తున్నాము, ఏది డ్రాప్ చేస్తున్నాము, ఇవంతా మీకు పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ కి మీకు షేర్ చేస్తాను గ్రూప్ లో. ఎడ్మోడో గ్రూప్ లో పెడతానమ్మా నేను. మీరు మెటీరియల్ ఎడ్మోడో గ్రూప్ లో రిజిస్టర్ నెంబర్స్ కాకుండా నేమ్స్ తో ఉన్నారమ్మా చాలా మంది. ఆ నేమ్స్ తో ఉన్న వాళ్ళందరూ మీరు ఇమీడియట్ గా నేమ్స్ చేసి మీ రిజిస్టర్ నెంబర్స్ ని యూజర్ ఐడి కింద, యూజర్ నేమ్ కింద చేంజ్ చేసుకోండి అమ్మా మస్ట్ గా. అలా ఎవరైతే లేదో వాళ్ళకి మళ్ళా యూజర్స్ ని లింక్స్ పంపిస్తాను నేను. మీకు అసైన్మెంట్ క్వశ్చన్ రాలేదు అంటే నాది రెస్పాన్సిబిలిటీ కాదు, ఆల్రెడీ నేను అనౌన్స్ చేస్తాను మీకు. రిజిస్టర్ నెంబర్స్ మీరు ఎడ్మోడో గ్రూప్ లో, పాత ఎడ్మోడో గ్రూప్ మీకు ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంది, అది లేని వాళ్ళు నాకు నా మెసేజ్ పంపిస్తే నేను ఆ లింక్ ని షేర్ చేస్తాను. ఓకేనా, కానీ మస్ట్ గా మీరు ఎడ్మోడో గ్రూప్ లో మెంబర్స్ అవ్వాలి, లేకపోతే అసైన్మెంట్ క్వశ్చన్ షేర్ అవ్వు. అది నా బాధ్యత కాదు. మీరు ఎవరైతే లేరనేది ఆ నెంబర్స్ నోట్ చేసుకోవడానికి మీకు నెంబర్స్ తెలియట్లా, ముందు పేర్లు ఉన్నాయి అందరి. ఆ నేమ్స్ ఉంటే నాకు ఏ నెంబర్ ఏ నేమో తెలియట్లా, నేను 2 సార్లు 3 సార్లు చూసి వదిలేసాను. సో మీరు మస్ట్ గా నెంబర్స్ గా మార్చేసేయండి నేమ్స్ ని. ఓకేనా, రైట్ అమ్మా. ఒకసారి ఈరోజు ఏం క్లాస్ చెప్పామో చెప్పండి అమ్మా ఒకసారి. నెంబర్ 52 నేను పిలిచాను. ఈ రోజు మీ ఫ్రెండ్స్ చెప్పుంటాను, నిన్న సార్ పిలిచారండి. ఇప్పుడు ఈ రోజు యాక్టివ్గా ఉన్నావా రేవంత్ రెడ్డి? 53 ఏ రోజు రెస్పాండ్ అవ్వట్లా. 53 వంశీ. వంశీ ప్లీజ్ రెస్పాండ్. సార్ ఈ రోజు ఏం క్లాస్ చెప్పాను చెప్తున్నాను ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఎలా ఉన్నావు వంశీ? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్ నాన్న. ఓకే, ఏం చెప్పారు? ఎండర్ ఆపరేటర్ చెప్పారు సార్. ఎండర్ ఆపరేటర్, లైక్ క్లాస్, ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, ఇంకోటి కూడా చెప్పాం. నాట్ లైక్ క్లాస్, వేర్ క్లాస్, లైక్ క్లాస్ చెప్పుకున్నాం. లైక్ క్లాస్ అర్థమైందా? లైక్ క్లాస్ లో అసలు ఏం చెప్పలేదు, నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాం. దానికంటే ముందు మధ్యలో ఇంకోటి చెప్పాం లైక్ కంటే ముందు. వేర్ క్లాస్, ఆర్డర్ బై. ఆర్డర్ బై డిస్కస్ చేసాం. ఆర్డర్ బై అర్థమైందా? అర్థమైంది. ఆర్డర్ బై ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఆర్డర్ బై ఎందుకు యూజ్ చేస్తున్నామన్నా? ఆర్డర్ బై దేనికి యూజ్ చేస్తున్నాం? నీడ్ ఏంటి? ఆర్డర్ బై యూజ్ చేసి మనం ఏంది వచ్చే బెనిఫిట్ ఏంటి మనకి? ఆర్డర్ లో పెట్టడం, ఆర్డర్ లో రావడానికి.
డిస్ప్లే ద డేటా ఇన్ ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్. డిసెండింగ్ ఆర్డర్ లో కానీ అసెండింగ్ ఆర్డర్ లో కానీ డేటాని డిస్ప్లే చేయాలంటే మనం ఆర్డర్ బై యూస్ చేస్తున్నాం. డిఫాల్ట్ గా డిస్ప్లే చేసేది అసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే చేస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ లో కావాలంటే ఆర్డర్ బై కాలమ్ నేమ్ ఫాలోడ్ బై డిఎస్సి అనే కీవర్డ్ యూస్ చేసి మనం డిసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే చేయాలని చెప్తాం. ఓకేనా? డిస్క్రిప్షన్ కన్నా డిసెండింగ్. ఓకేనా? క్లాస్ అర్థమవుతుందిగా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్ అన్న. టేక్ కేర్. Okay, see you tomorrow. See you on Monday, Tuesday. Thank you very much. Okay, bye.